హాయ్ అండి. ఈరోజు అయితే నేను కేజీ మునక్కాయలతోటైతే మునక్కాయ పచ్చడి అయితే పెడుతున్నా. ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పచ్చడి తయారీ విధానం అయితే నేను చూపిస్తాను, మీరైతే చూడండి. ఇప్పుడైతే మునక్కాయలు అయితే కోస్తుంది మా అమ్మ. మునక్కాయ మీద ఉన్న పొట్టు అయితే తీసుకోవద్దు, అట్లనే కోసుకోవాలి. ఇగో ఇట్లా ఎట్లున్నాయి అట్లా ఈ నెల అయితే తీయకుండా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడైతే మా అమ్మ కోస్తుంది, తర్వాత దీని ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే కిలో మునక్కాయలు అయితే మా అమ్మ ఇలా అయితే ముక్కలు కోసి పెట్టింది. ఇప్పుడు ఈ పచ్చట్లోకి చింతపండు అయితే తీసుకుంటున్నాను. నేను 150 గ్రాముల చింతపండు తీసుకుంటున్నా కేజీ మునక్కాయలకు. ఉప్పు కారము మనం చూసి మన ఇష్టము, కొలత ప్రకారం అయితే 200 గ్రాముల చింతపండు అయితే 200 గ్రాముల కారం తీసుకోవాలి, 150 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. చూసుకొని మనం ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మనం వేసుకోవచ్చు, ముందైతే తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ చింతపండు వేడి నీళ్ళలో పెట్టి నానబెడదాం. ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు ముందే పెట్టిన గ్యాస్ మీద. ఇప్పుడైతే ఈ నీళ్ళలో ఈ చింతపండు అంతా వేసుకుందాము. అయితే నేను వేడి నీళ్ళలో వేసిన చింతపండు అంతా నానింది. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం, చూడండి. ఇప్పుడైతే చింతపండు పేస్ట్ అంతా మిక్సీలో అయితే పట్టిన. ఇప్పుడైతే మనం మునక్కాయ ముక్కలు అయితే ఎంచుకుందాం, చూడండి. నూనె అయితే పెట్టిన బాండీలో. నూనె అయితే వేడైంది, నూనె అయితే పెట్టుకున్నా నేను. ఇప్పుడు మునక్కాయ ముక్కలన్నీ ఎంచుకుందాము. ఇక మునక్కాయ ముక్కలు అయితే ఫ్రై అయినాయి. కొంచెం అంతా నూనెలోనే మగ్గించుకోవాలి మనము. ఎక్కువ ఫ్రై చేసినా కానీ ఏమైందంటే గట్టిగా అయిపోతాయి. ఇగో ఇలా ఈ కలర్ అయితే రావాలా, చూడండి. ఇప్పుడైతే ఇది తీసేసుకుందాం. అయితే మిగతాయి కూడా వేసుకుందాము. ఈ ముక్కలన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకుందాం కొంచెం అంత నూనెలో. ఇప్పుడైతే ఈ ముక్కలు కూడా అయిపోయినాయి, అయితే తీసుకున్నాము, నూనెలో మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం మునక్కాయలన్నీ తీసేసినాయి కదా నూనెలోంచి. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాం. ముందుగా ఒక 5 ఎండుమిరపకాయలు ఇలా అడ్డం దించి వేసుకోవాలి. అందులోనే ఒక 2 చెంచాలంత జీలకర్ర, ఒక గుప్పెడు ఆవాలు తాలింపుకు. ఇప్పుడైతే ఈ తాలింపు అంతా వేగనిద్దాం. ఇప్పుడైతే ఈ తాలింపు అంతా వేగింది. నేనైతే ఒక 4-5 ఎల్లిగడ్డలు అయితే మిక్సీ పట్టుకున్నా ఇలా అయితే. ఇప్పుడు ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. పేస్ట్ అంటే పేస్ట్ కాదు, అలా అని ఒక్కలు కాదు, ఒక రకంగా. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నా. ఇదంతా తాలింపు పెట్టుకొని దించేసుకున్నా. తాలింపు అంతా వేగింది. ఇప్పుడైతే ఇదిగో పక్కన చింతపండు కూడా ఉడకబెట్టినా. ఇప్పుడు ఇదైతే అందులో పోసుకున్నా. ఇప్పుడు ఈ ఉడికే పులుసులో ఒక చెంచంత పసుపు వేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడైతే ఇదంతా ఉడికిపోయింది. ఇదిగో నూనె అయితే ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడైతే ఆపేసుకుందాం, పొయ్యి బంద్ చేసిన. ఇప్పుడైతే కారం అంతా కలుపుకుందాం. తాలింపు వేసుకున్న చింతపులుసు నూనె అన్నీ తీసుకొచ్చినాం కదా. ఇప్పుడైతే కారం పోతుంది. మా అమ్మ అయితే ఆ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ కారం పోసుకున్నాం. ఇప్పుడైతే మెంతుపిండి ఆవాల పిండి వేసుకుందాం. అది మొత్తం పోయి కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు సగం గ్లాసు ఉప్పు కూడా పోసుకుందాం. కారం ఏ గ్లాస్ తోటి అయితే పోసినామో ఆ గ్లాస్తో సగం గ్లాసు ఉప్పు పోసుకుందాం. ఇప్పుడు మేము సగానికి ఎక్కువగానే పోసుకుంటున్నాం ఉప్పు. పోయి ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. ఇప్పుడైతే కారం ఒక గ్లాస్ పోసినా కదా ముందు. ఇప్పుడు మళ్ళీ సగానికి కొంచెం ఎక్కువగానే ఇంకో గ్లాస్ అయితే కారం పోతున్నా. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. ఇప్పుడైతే ఈ కలిపిన కారం అంతా మునక్కాయ ముక్కలలో అయితే పోసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా మునక్కాయ ముక్కలలో ఈ కారం అంతా కలిపేద్దాం. ఫైనల్గా కారం అంతా కలిపేసినాం. కారం అయితే టేస్ట్ కూడా బాగుంది. మీకు ఈ మునక్కాయ పచ్చడి వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి కారం అయితే ఎంత మంచిగా వచ్చిందో. సరే మరి, బాయ్.